యేసు ప్రభు దర్శనం అయితే అయిపోయింది. క్రైస్ట్ ద రీడీమర్. ఇప్పుడే ఎండ మొదలైంది. బ్రెజిల్ నట్ ఐస్ క్రీమ్ అంట. బ్రెజిల్కి వచ్చి బ్రెజిల్ నట్ తినకపోతే ఎట్లా? ఈ చిన్న కప్కి అయితే 28 బ్రెజిలియన్ కరెన్సీ, అంటే ఒక 5 ఈక్వల్ టు $1. అంటే దీనికి ఆల్మోస్ట్ $5.50. చాలా ఎక్కువ. మ్యాగ్నెట్స్ కూడా అంతే ఉన్నాయి. మినిమం $5 అయితే ఉన్నాయి. ఇది నిన్న కొన్న ఫుడ్ వేస్ట్ చేయలేం కదా. ఇది ఫిష్ ఫ్రై, డీప్ ఫ్రైడ్, అక్కడ బీచ్ దగ్గర ఉన్నది. వ్యూస్ ఇక్కడ నుంచి కూడా సూపర్ వ్యూ ఉంది చూడండి. కేఫ్ ఇది. ఇంకా మామిడి చెట్లు, మామిడి కాయలు కనిపిస్తున్నాయి గైస్ చెట్ల మీద. అంటే ఇంట్లో దీని మీద లేవు, ఇది మామిడి చెట్టే. కానీ చూసిన అక్కడ మేమున్న హోటల్ దగ్గర ఉండే. ఐస్ క్రీమ్ తాగేయాల్సి వస్తుంది నేను. ఇక బ్రెజిల్ నట్టు కొంచెం హేజల్ నట్కి దగ్గరగా అనిపిస్తుంది. బాగా వేసిండు, ఫుల్ ఉన్నాయి నట్స్ అయితే. అసాయ్ అనేది బాగా ఫేమస్ అని చెప్పిన కదా, అది అయిపోయింది అన్నాడు. మ్యాంగో అయిపోయింది అన్నాడు, స్ట్రాబెరీ అయిపోయింది అన్నాడు. ఇంకా అందుకని తీసుకున్నాడు. వెనకాల వ్యూస్ అయితే అసలు అదిరిపోయినాయి. చూసుకోండి ఇక ఎంత బాగుంది వ్యూస్. రియో, మొత్తం రియో అనమాట ఇది. ఆ సీ లైన్ అసలు ఆ మధ్యలో తీసుకొచ్చి ప్లేస్ చేసినట్టు ఆ కొండలు. జూమ్ చేస్తే బ్యూటీ తెలుస్తుంది. రియల్గా చూస్తే ఇంకా ఇంకా అద్భుతంగా ఉంది. ఇవ్వండి ఈ 3 కొండలు, 3ఓ 4ఓ ఇక్కడ భలే ఉన్నాయి కదా. ఇటు కూడా మళ్ళీ అటు కూడా కొండలు ఉన్నాయి మధ్యలో, అంటే ఐలాండ్స్ లాగా ఉన్నాయి. ఇది చూస్తుంటేనే మొత్తం ఐలాండ్ లాగా అనిపిస్తుంది రియో. అంటే ఇక్కడి నుంచి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చూస్తే, ఇక్కడికి వెళ్ళి చూసినా కూడా ఎంత బాగుంది చూడండి. అంటే డైరెక్ట్ చూస్తే అగో ఎస్కలేటర్ కిందికి రావాలంటే, లేదంటే ఇవ్వండి ఇట్లా మెట్లు దిగిపోవచ్చు. ఇట్లా ట్రైన్ ఇక ఇక్కడ ఎక్కి వచ్చిన దారి వట్టుడే.